శ్రీదేవి చరితం శ్రీనిధి సత్సంగ జయ శ్రీరామ్ స్వామి. వింధ్యగిరి పెరుగుతున్నందువల్ల మేరుగిరి మీద అసూయతోటి, లేకపోతే మేరుగిరి కంటే శ్రేష్టత్వాన్ని, అధికత్వాన్ని పొందాలనే భావంతో వింధ్యగిరి పెరుగుతూ ఉంటే దాన్ని నిలుపుదల చేసి లోకాలను యథాతథంగా ఉంచడం కోసం చెప్పి భూ వ్యవస్థని దేవతలు రమాపతిని శరణు వేడారు. అక్కడ ఉన్నాం ఇప్పుడు మనం. చదవండి. జై శ్రీరామ్ స్వామి. ఓం శ్రీ గురు పరమాత్మనే నమః. ఓం శ్రీరామ శరణం మమ, శ్రీరామ శరణం మమ, శ్రీరామ శరణం మమ. ఓం శ్రీమాత్రే నమః. సూత భగవానుడు ఇట్లనెను: బ్రహ్మాది దేవతలు వెడలి దేవదేవేశుడు రమాపతి జగద్గురుడు కమలపత్రాక్షుడు ప్రభాయుతుడు అగు శ్రీ మహావిష్ణువును దర్శించిరి. దేవతలు భక్తి మీర గద్గద స్వరముతో విష్ణు భగవానుని ఇట్లు సంస్తుతించిరి: మహాపురుష, పూర్వజ, రమాకాంత, నీకు జయము. కామజనక, కామ ఫలదాయక విష్ణుదేవ, నీకు జయమగుత. మహావరాహ, గోవింద, మహాయజ్ఞ స్వరూప శ్రీ మహావిష్ణు, జగదుత్పత్తి కారణ, మత్స్యావతార, వేదోద్ధారక ఈశా, నీకు జయమగుత. మత్స్యరూప, సత్యవ్రత పరాయణ, దానవాంతక, సురకార్య నిర్వాహక, దయాసాగర, నీకు నమస్కారములు. అమృతము సంపాదించిన దేవా, ఈశాన, కూర్మరూప, నీకు నమస్కారములు. దానవ నాశక, ఆది వరాహ రూప, నీకు నమస్కారములు. భూమిని ఉద్ధరించుటకు వరాహ రూపము దాల్చిన దేవా, మహాదైత్యుని సంహరించిన నరసింహ రూప, నీకు నమస్కారములు. వాడి గోళ్లతో దానవుని చీల్చిన నరసింహ, నీకు నమస్కారములు. వామన రూపమున ముల్లోకముల సంపదలకు గర్వించిన బలి నడచితివి. బలి గర్వమడచిన వామన భగవానునకు నమస్కారములు. కార్తవీర్యార్జును నోడించిన వాడు, దుష్ట క్షత్రియుల దునుమాడిన వాడును, రేణుకకు జన్మించిన వాడును నైనా శ్రీ పరశురామ రూపము దాల్చిన దేవా, నమస్కారములు. దుష్ట రాక్షసుడైన రావణాసురుని శిరము దునుమాడిన వాడును, అనంత విక్రముడు, ధర్మ విగ్రహుడు, మోహన రూపుడునైనా దశరథ రాముడవు నీవు, నీకు నమస్కారములు. కంసుడు, దుర్యోధనుడు మొదలగు దైత్య భూమిపతులను భూమి భరింపలేకుండెను. అప్పుడు ధర్మ సంస్థాపనకు పాపులను చంపి భూమి భారము తగ్గించితివి. అట్టి కృష్ణ పరమాత్ముడవు, విభుడవు నగు నీకు పలుమార్లు నమస్కరించుచున్నాము. యజ్ఞములు వలదని, పశుహింస తగదని ప్రబోధము చేసిన వాడవు, బుద్ధ రూపము దాల్చిన దేవుడవు, నీకు నమస్కారములు. లోకమంతైను చెడు రాజుల చేత పీడింపబడి మ్లేచ్ఛలతో నిండియుండున్నప్పుడు కల్కి రూపము దాల్చి దుష్టులను అంతమొందించిన దేవదేవా, నీకు నమస్కారములు. దేవా, నీవు భక్తులను బ్రోచుటకు ఈ 10 అవతారములు దాల్చితివి. నీవు దుష్ట దైత్యులను చంపి విఘ్నములు దుఃఖములు తొలగించితివి. అట్టి భక్తుల ఆర్తిపాపుటకు నారీ జలరూపములు దాల్చిన దేవుడవు, నీకు నమస్కారములు. దయానిధి దేవా, నీవు దాల్చిన రూపములు నీవు తక్క ఇతరుడు ఎవడు దాల్చగలడు
అని దేవతలు పీతవసనుడు దేవదేవేశుడు నగు విష్ణు భగవానుని స్తుతించిరి. ఆ దేవతలు భక్తి ప్రపత్తులతో శ్రీ మహావిష్ణుని సాష్టాంగముగా నమస్కరించిరి. వారి స్తోత్రమును పురుషోత్తముడగు దేవుడు ఆలకించెను. అప్పుడు శ్రీ భగవానుడు గదాధరుడు నవ్వుచు సురలతో నిట్లనెను. దేవతలారా, మీ స్తోత్రమునకు సంతసించితిని, దిగులందకుడు. మీ దుస్సహమైన దుఃఖము బాపగలను. మీరు నా నుండి దుర్లభమైన వరము కోరుకొనుడు. మీరు చేసిన స్తోత్రమునకు ప్రసన్నుడనై మీకు వరమిత్తును. మీరు చేసిన స్తోత్రమును ఉదయమున లేచి చదువువాడు నా యందు భక్తి కలవాడగును. అతనిని ఎన్నడను శోకమంటదు. సురలారా, అతని ఇంటిని పెద్దమ్మ గాని అకాల మృత్యువు కాని ఎన్నడూ నాశింపదు. అతని ఇంట బ్రహ్మ రాక్షస బేతాళ గ్రహములు చేరవు. అతనికి వాత పిత్త శ్లేష్మ రోగములు దాపురించవు. అతనికి ఎన్నడూ అకాల మరణము కలుగదు. అతని సంతతి చిరకాలము జీవించును, సుఖభోగములు కలుగును. ఈ స్తోత్రము చదువువాని ఎంట సుఖములెల్ల కలుగును. వేయేలా ఈ స్తోత్రము సకలార్థ సాధకము. దీనిని చదివిన వారికి భుక్తి ముక్తులు కరతలా మలకములు. వేల్పులారా, మీకు కలిగిన దుఃఖము తప్పక తెలుపుడు. దానిని తప్పక తొలగింపగలను. ఇందావంతైను సందేహము లేదు అను భగవానుని వచనము దేవతలెల్లరూ వినిరి. ఇది శ్రీదేవి భాగవత మహాపురాణమందలి దశమ స్కంధమున పంచమాధ్యాయము. ఏమైంది? స్వామి వినిపించట్లేదు స్వామి. అన్మ్యూట్ చేసుకోవాలి శ్రీనిధి. జై శ్రీరామ్ స్వామి. ఓం శ్రీ గురు పరమాత్మనే నమః. 6వ అధ్యాయము. సూత భగవానుడు ఇట్లనెను. శ్రీ విష్ణు భగవానుని వచనములకు దేవతలెల్లరును సంతోషించి ప్రసన్నులై మరల శ్రీ మహావిష్ణువుతో ఇట్లు పలికిరి. దేవతలిట్లనిరి. దేవదేవా, శ్రీ మహావిష్ణు సృష్టి స్థిత్యంత కారణ విష్ణు భగవానుడా, వింధ్యగిరి సూర్యదేవుని త్రోవక అడ్డముగా నిలిచి కదలుటలేదు. మహావిభు భాస్కరుని గమనమాగిపోవుట వలన మాకు హవిర్భాగములు లభించుటలేదు. ఇప్పుడేమి చేతుము? ఎక్కడికేగుదుము? శ్రీ భగవానుడిట్లనెను. సకల జగముల సృష్టికర్త్రి ఆద్య కులవర్ధిని దేవి భగవతి. ఆమెను పూజించువాడు గొప్ప శక్తిమంతుడు. అట్టి శక్తి గలవాడు అగస్త్య మహాముని. అతడు కాశీలో నివసించుచున్నాడు. సురసత్తములారా, వింధ్య గర్వమణచగలవాడు అగస్త్యముని మాత్రమే. పరమ తేజస్వి ద్విజవరుడు నగు అగస్త్యమునిని సంతోషపెట్టుడు. దేవతలారా, మీరు మోక్షప్రదమైన కాశికేగి అతనిని యాచింపుడు. సూత భగవానుడిట్లనెను. ఇట్లు శ్రీహరిహితవు చెప్పగా దేవతలు శ్రీహరికి సవినయముగా నమస్కరించి కాశీపురికి చనిది. అట్లు విభుదులు క్షణములోనే పవిత్ర కాశీపురి కరిగి మణికర్ణికా ఘట్టమున భక్తితో సచేలముగా స్నానమాడిరి. వారు పితృదేవతలకు తర్పణములిచ్చి దాన ధర్మములొసంగి పరమంబైన మున్యాశ్రమమునకేగిరి.
ఆ ఆశ్రమము పెక్కు వన్య జంతువులతో నిండియు ప్రశాంతముగా అలరుచుండెను. అందు పలు విధములైన వృక్షములను కలవు. నెమళ్ళు, రాయంచలు, చక్రవాకములు, సారసములు, మహావరాహములు, పందులు, పెద్ద పులులు, శరభశార్దూలములు, మృగములు అన్ని జంతువులు అచట ఆశ్రమమును ఆశ్రయించి ఉండెను. మునివరుడు ప్రశాంతితో ప్రసన్నుడై అలరారుచుండెను. దేవతలు మునిని దర్శించి దండ ప్రణామములు ఆచరించిరి. దేవతలిట్లనిరి: బ్రాహ్మణోత్తమ, మాన్య, పూజ్య విప్రవర్య, కుంభ సంభవ, వాతాపి బలనాశక, నీకు నమస్కారములు. లోపాముద్రాపతి, శ్రీ మిత్రావరణ సంభవ, సర్వ విద్యానిధి, శాస్త్రవేది అగస్త్య మహర్షి, నీకు నమస్కారములు. ఎవ్వని ఉదయమున సాగర జలములు నిర్మలములు ప్రసన్నములు నగును. అట్టి పరమ మునివరుడగు నీకు నమస్కారములు. రెల్లుపూలు వికసింప చేయువాడవు, లంకా నివాస ప్రియుడవు, జటా మండలధారివి, శిష్య సమేతుడవు అగు నీకు నమస్కారములు. వేల్పుల చేత పొగడబడదగిన సుగుణములు గల మునివర, మునివరిష్ఠ, పూజ్య, భార్యా సమేత, నీకు నమస్కారములు స్వామి. పరమ తేజస్వరూప, ప్రసన్నుడవు కమ్ము. నీకు మేము శరణాగతులము. దుస్తరమైన పర్వతము వలన సంకటముల పాలైతిమి. ఇట్లు సంస్తుతింపబడిన పరమ ధార్మికుడు, ద్విజోత్తముడు నగు అగస్యముని నవ్వుచు ప్రసన్న వచనములనిట్లనెను: దేవతలారా, మీరు పరమ శ్రేష్ఠులు, త్రిభువనాధీశులు, లోకపాలురు, మహాత్ములు, నిగ్రహానుగ్రహ సమర్థులు. అమరావతిపతి వజ్రాయుధుడు, తన ద్వారమున అష్టసిద్ధులు కలవాడు, మరుత్పతి యగువాడు దేవేంద్రుడు, హవ్య కవ్యములు వహించువాడు, దేవతలకు ముఖము వంటివాడు నగు వైశ్వానరుడు అగు అగ్నిదేవునికి సాధ్యము కానిదేమున్నది? సురలారా, రాక్షసులకు అధిపతి, విశ్వకర్మ సాక్షి, దండధారి, ప్రకాశవంతుడునైన దేవుని వలన కాని పని ఏమున్నది? అయినను నా వలన కాగల పని ఉన్నచో తెలుపుడు. నా శక్తి కొలది నిక్కముగా మీకు సాయము చేసి పెట్టగలను అని అగస్యముని పలుకగా విని దేవతలు వినయపూర్వకముగా తమ వచ్చిన పని ఇట్లు విన్నవించుకొనిరి: మహర్షి, వింధ్యగిరి సూర్యునడ్డగించెను. అందుచే ముల్లోకములు హాహాకారములు చేయుచున్నవి. అగస్యమునీశ, పుణ్యతప సంపద పేర్మిచే వింధ్యగిరి పెరుగుదల గర్వమును అణచివేయము. మీ తేజ ప్రభావమున అది తప్పక లొంగిపోగలదు. ఇది మాకు మీరు చూపవలసిన వెలుగుబాట. ఇది శ్రీదేవి భాగవత మహాపురాణమందలి దశమ స్కంధమున 6వ అధ్యాయము. ఓం. ఓం. 7వ అధ్యాయము. సూత భగవానుడిట్లనెను: అను దేవతల వచనములు విని మీ పని తప్పక నెరవేర్చగలనని అగస్త్య మహాముని మాట ఇచ్చెను. ద్విజులారా, ఈ విధముగా అగస్త్య మునీంద్రుడు దేవకార్యమును కొప్పుకొనగా దేవతలెల్లరును ప్రమోదమొందిరి. ముని వాక్కులు విశ్వసించి దేవతలు తమ తమ నెలవులు కరిగిరి. శ్రీమంతుడైన మునీశ్వరుడు రాకుమార్తెయగు తన పత్నితో ఇట్లు పలికెను: రాకుమారి, ఇప్పుడు అనర్థమైన ఒక ఆటంకము వచ్చి పడినది. వింధ్యగిరి సూర్యమండలమునకు అడ్డుగా నిలచినది. తత్వదర్శనులైన మునులు కాశిని గూర్చి పలికిన పురాణమైన నానుడు గలదు. దాని కారణమేమో తెలియకున్నది. అదేమనా,
ముక్తి కాములెన్నడును కాశీ వదిలి వెళ్ళకూడదు. కాని కాశీవాసులకు మాత్రం ఎన్నియో విఘ్నములు ఎదురగుచునే ఉన్నవి. ప్రేయసి, అటులే కాశీలో నివసించు నాకును నేడు విఘ్నమెదురైనది అని పరమ తాపసుడగు మునీంద్రుడు తన పత్నితో అనెను. అప్పుడు ముని మణికర్ణికలో స్నానము చేసి కాశీ విశ్వనాథుని సందర్శించెను. దండపాణి నర్చించి పిదప కాలభైరవుని దర్శించి ఇట్లనెను. మహాబాహు కాలభైరవ, భక్తుల భయము బాపు స్వామి, ఈ కాశీపురికధీశ్వరుడవయ్యు నీవు నన్ను కాశీ నుండి ఏల దూరము చేయుచున్నావు. నేనెవరిని నిందింపలేదు, నాలో లోభము లేదు, అసత్యమాడి ఎరుగను. మరి నన్నే కర్మ విపాకము చే దూరము చేయుచున్నావు? అగస్త్య మునీంద్రుడు ఇట్లు కాలభైరవుని ప్రార్థించి సర్వ విఘ్నహరుడగు సాక్షి గణపతి సన్నిధికేగెను. అటు తర్వాత లోపాముద్రాపతి శ్రీమంతుడగు అగస్త్య మునీంద్రుడు గణపతి దేవుని దర్శించి కొలిచి ప్రార్థించి దక్షిణ దిక్కుగా బయలుదేరెను. కాశీక్షేత్రమును వదలుచున్నందులకు బాధపడి మహాభాగ్య నిధియగు ముని కాశీ 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 అని స్మరించుచు తన భార్యతో తరలెను. తపోయానము నెక్కిపోయినట్లు ముని సగము నిమిషములోనే సూర్యుని అడ్డగించిన వింధ్యమును చేరెను. తన ఎదుట నిలుచున్న మునిని గాంచి వెంటనే వింధ్యగిరి వణకి నేలను తాకుతున్నట్లు చిన్నదిగా నయ్యెను. అది భక్తిభావముతో అగస్త్య మహర్షికి దండ ప్రణామము చేసెను. శిఖరములను వంచుకొనిన వింధ్య మహాగిరిని మహాముని చూచెను. అగస్త్యముని ప్రసన్న వచనములతో వింధ్యమునకిట్లనెను. వత్స, నేను మరల తిరిగి వచ్చు వరకు నీ విటులేయుండుము. నీ ఎత్తైన గండశిలలు నేనెక్కలేను అని ముని దక్షిణ దిశకేగుటకు ఉత్సహించెను. వింధ్య శిఖరములెక్కి వరుసగా దిగి ముని దక్షిణ దిశగా వెళ్ళి త్రోవలో శ్రీశైలమును దర్శించెను. తర్వాత మలయాచలమేగి అచట ఆశ్రమం ఏర్పరచుకొనెను. పూర్వము స్వయంభూమను పూజించిన దేవియును వింధ్యగిరిపై నెలవయుండెను. శౌనక, ఆమె వింధ్యవాసిని అని లోకమున ప్రసిద్ధిగాంచెను. సూత భగవానుడిట్లనియను. ఈ దేవీ చరితము పరమోత్తమము, శత్రునాశనము. అగస్య వింధ్యగిరుల పావన చరిత్రము పాపహరము. ఇది ద్విజులకు జ్ఞానమును, రాజులకు విజయమును, వైశ్యులకు ధనధాన్యములను, శూద్రులకు సుఖములను కలిగించును. దీని వలన ధర్మార్థి ధర్మమును, ధనార్థి ధనమును బడయగలడు. దీనినొక్కసారి అయినా కడు భక్తితో విన్నవాడు తన కోరిన కోరికలన్నీ బడయగలడు. ఈ ప్రకారముగా స్వయంభవ మనువు మునుపు భక్తితో శ్రీదేవిని ఆరాధించెను. అతడు తన మన్వంతర కాలమంతైను సామ్రాజ్యము చక్కగా నేలెను. సౌమ్యుడా, ఈ విధముగా తొలి మన్వంతరము సంబంధించిన చరిత్రము నీకు వర్ణించి తిని. ఇది శ్రీదేవి దివ్య కథ. ఇంకేమి వినగలతవో తెలుపుము. ఇది శ్రీదేవి భాగవత మహాపురాణమందలి దశమ స్కంధమున సప్తమాధ్యాయము. ఓం శ్రీరామ శరణం మమ, శ్రీరామ శరణం మమ, శ్రీరామ శరణం మమ. ఓం శ్రీ గురు పరమాత్మనే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం. ఈ 3 అధ్యాయాలు మాటి మాటికి వినండి. ప్రశ్నలు రేపు అడగవచ్చు. జై సద్గురురామ్. జై 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 రామ్ సద్గురు స్వామి. రామ్ స్వామి. జై శ్రీరామ్ స్వామి. సద్గురు రామ్ తండ్రి. జై సద్గురు రామ్ స్వామి.
జై సద్గురు రామ్ స్వామి.